నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ వైసీపీని వీడి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. అటు జనసేనలో ఇమడలేక ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అటువైపు ఊసు లేక ఏం చేయాలో అర్థం కాక ఆయన వైసీపీ వైపు మరొకసారి చూస్తున్నారన్న విషయాన్ని మొన్న మధ్య మనం ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి వైసీపీ పోట నుంచి కూడా దిమ్మ తిరిగిపోయే రెస్పాన్స్ వాళ్ళు వీళ్ళు ఇవ్వడం కాదు, అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్లో చాలా స్పష్టంగా వెళ్ళిపోయిన వాళ్ళకి నో ఎంట్రీ, పార్టీని వద్దనుకున్న వాళ్ళకి నో ఎంట్రీ, ఎంతటి వాళ్ళైనా సరే అక్కడే ఆగిపోండి, ఇటువైపు తిరిగి చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రక్షాళన స్టార్ట్ చేశాము, మీ ప్లేస్లో కొత్త ఇన్ఛార్జీలను కూడా పెట్టేశాము, కాబట్టి మీరు ఇటువైపు చూడకుండా ఎక్కడున్నారో అక్కడే గమ్మున సర్దేసుకోండి అంటూ చాలా చాలా స్పష్టంగా సభా వేదికగా ఆయన చెప్పడం జరిగింది. మరి ఒంగోలు రాజకీయం ఎలా ఉండబోతోంది, బాలినేని గారికి తలుపులు క్లోజ్ అవ్వడం వెనుక ఇంకేదైనా ప్రధాన కారణం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఒకప్పుడు వీర విధేయుడు జగన్మోహన్ రెడ్డి గారికి బంధుత్వ వర్గ విభేదాలతో ఆయన దూరం పెంచుకున్నారా, దూరం జరిగిందా, లేకపోతే ఆయన ఈగోకి వెళ్ళారా, ఉండమని చెప్పినా ఉండకుండా వెళ్ళిపోవడము, ఇప్పుడు అక్కడ ఉండలేక తిరిగి సొంత గూటికి రాలేక ఒక పట్టున్న ప్రాంతాన్ని ఆయన చేజేతులారా వదులుకున్నారా అని అంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ సమీకరణాలు చూసుకుంటే అవుననే స్పష్టంగా వినిపిస్తోంది. ఇప్పుడు బాలినేని గారు చేసుకున్న స్వయంకృతాపరాధం అని అనుకోవాలా, లేకపోతే ఇక వేవ్లో ఎటో వైపు వెళ్ళాలి కాబట్టి ఇక తప్పదు కదా అనేసి వెళ్ళారనుకోవాలా, ఏం జరుగుతోంది? మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకని అదే అనుకోసం అడిగింది. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు 2 సంవత్సరాలు టీటీడీ చైర్మన్ చేసిన తర్వాత మరొక 2 సంవత్సరాలు ఆయన కొనసాగించారు. కొనసాగించిన తర్వాత 2.5 సంవత్సరాలు మంత్రి చేసిన నన్ను ఇంకో 2.5 సంవత్సరాలు మంత్రిగా కొనసాగిస్తారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అనుకున్నారు, కానీ సాధ్యపడలా. అనేక సమీకరణల దృష్ట్యా ఆయనని తప్పించడం జరిగింది. దాంతో ఆయన అక్కడి నుంచి ఆయన డియాక్టివేట్ అవుతూ పార్టీని వీడి జనసేన కండువా కప్పుకోవడం అనేది ఒక ఇంత ఆత్మహత్య సదృశ్యం అని చెప్పచ్చు రాజకీయంగా. ఎందుకంటే 1999 మొట్టమొదటిసారి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎక్కల తులసిరావు గారిని ఆయన మీద గెలిచారు. 99 తెదేపా వేవ్లో గెలిచారు. గెలిచిన తర్వాత సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బంధువు అవన్నీ మనం కాసేపు పక్కన పెడితే, ఒంగోలు నియోజకవర్గం చాలా విచిత్రమైనటువంటి ఒక నియోజకవర్గం. అసలు ప్రకాశం జిల్లా తీసుకుంటేనే మనం ఏ క్యాస్ట్ తీసుకున్నా, మీరు ఎనీ క్యాస్ట్, అక్కడ బలిజలు, నాయుళ్ళు, కాపులు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు 10% ఉంటారు. కమ్మ 10% ఉంటారు, రెడ్డి 10% ఉంటారు, యాదవులు 10% ఉంటారు, ముస్లిం మైనార్టీలు 10% ఉంటారు, క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు 10, పద్మశాలీలు అందరూ 10% అంటే ఈక్వల్ రేషియో కనిపిస్తుంది మీకు. ఓకే, ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా యొక్క ఇదన్నమాట. ఇక్కడ మీకు ఏమైందంటే, ఒకసారి మనం 89 ఎన్నికలకు ఒకసారి వెళ్ళాలి. రంగా గారి మరణానంతరం, హత్యానంతరం మీకు దాసరి నారాయణరావు గారు, మిరియాల వెంకటరావు గారు, పి శివశంకర్ గారు వీళ్ళందరూ ఏంటంటే, ఇది సరైన సమయం, మన సామాజిక వర్గానికి ఎక్కువ స్థానాలు కేటాయించుకోవడానికి ఇది సరైన సమయం ఇది అని వాళ్ళు వ్యూహాత్మకంగా తెలంగాణలో శివశంకర్ గారు వీళ్ళు, అక్కడ ఆంధ్రాకి వచ్చేటప్పటికి మరీ ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో మిరియాల వెంకటరావు గారి మాట చెల్లుబాటు అయింది, బాగా చెల్లుబాటు అయింది. ఆ చెల్లుబాటు అవడం ఏ స్థాయిలో అంటే, ద్రోణంరావు సత్యనారాయణ గారు, మిరియాల వెంకటరావు గారు, గుడివాడ గురునాథరావు గారిని మేము బలపరుస్తున్నాం, జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని బలపరుస్తున్నాం, కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇవ్వాలి, అబ్బటి రాంబాబు గారికి ఇవ్వాలి. ఇట్లా శ్రీకాకుళం నుంచి దిగువన ఒంగోలుకి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఇక్కడ మీకు ఒంగోలులో పసుపులేటి మాలకొండయ్య నాయుడు అంటారు, ఆయన ఒకరు, నీరుకొట్టి మాల్యాద్రి నాయుడు గారు మున్సిపల్ చైర్మన్ చేస్తున్నారు. 85లో ఈ పసుపులేటి మాలకొండయ్య నాయుడు గారికి కూడా మిరియాల వెంకటరావు గారి వల్ల పోటీ చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు ఇప్పుడు తెదేపా ప్రభంజనంలో. 89 ఏదో ఒక విధంగా మాలకొండయ్య నాయుడు అభ్యర్థిత్వాన్ని మిరియాల వెంకటరావు గారు బలపరిచేటటువంటి విధంగా చర్చలు, ప్రయత్నాలు కొనసాగుతుంటే, నీరుకట్టి మాల్యాద్రి నాయుడు గారు మున్సిపల్ చైర్మన్. ఓకే, ఈయన నాకు కావాలని ఆయన పట్టుబట్టడం. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం, వీళ్ళిద్దరూ పోటాపోటీ అవుతుంటే మీకు ఒక దశలో ఏంటంటే ఓపిక నశించి మిరియాల వెంకటరావు గారు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి వదిలేశారు.
ఏకాభిప్రాయానికి రావటం లేదు, ఎవరో ఒకరు నేను చెప్పిన మాట వినాలి, ఎవరు వినట్లేదని ఏకాభిప్రాయానికి రావట్లేదని విడిచిపెట్టారు. ఎప్పుడు విడిచిపెడతారని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎదురు చూస్తున్నారు అనమాట. ఆ పరిస్థితి ఏంటి, కోట ఉంటుంది, మీ కోట నా కోట, నా కోట మీ కోట అనేటటువంటి పరిస్థితి. గాంధీ భవన్లో అందరూ కూర్చున్నా, లేకపోతే వైజాగ్లో కూర్చున్నా, రాజమండ్రిలో కూర్చున్నా, గుంటూరులో కూర్చున్నా, విజయవాడలో కూర్చున్నా, అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఈజ్ వెయిటింగ్ అనమాట. ఎప్పుడు విడిచిపెడతారు వీళ్ళని చెప్పేసి. ఓకే. ఎప్పుడైతే ఇది తెగలేదని తెలిసిందో రాజశేఖర రెడ్డి గారు ఎంటర్ అయిపోయి ప్రొద్దుటూరు నుంచి, కడప జిల్లా నుంచి ఒక వెనుకబడిన తరగతులకు చెందినటువంటి బత్సల బాలయ్య అనేసి అతను ఒంగోలుకి వచ్చి స్థిరపడి ఉన్నాడు. వెంటనే రెడ్డికి కేటాయించుకుంటే తేడా వస్తుంది, వీళ్ళు బాగా అల్లరి చేసేస్తారు అని బీసీకి ఇస్తున్నారు, ఆ బీసీకి ఇచ్చారు. ఓకే. 89 ఎన్నికల్లో బత్సల బాలయ్య గారు గెలిచారు. అక్కడి నుంచి ఏంటంటే ఒంగోలు మీద వెంటనే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, మంత్రి శ్రీనివాసరావుని నాయుడు, ఆయన మున్సిపల్ చైర్మన్ అయితే, ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తిరుగాడుతుండేటటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇది వైవి సుబ్బారెడ్డి గారు. వీళ్ళు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి బంధువులో సహజంగా బలం పెరుగుతుంది స్థానికంగా. 94 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈదర హరిబాబు గారు పోటీ చేశారు, అది గెలిచారు. 99 ఎన్నికలకి మంత్రి శ్రీనివాసరావుకి కేటాయించకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి కేటాయించాడు. ఆయన గెలిచాడు. ఆయన 2004లో గెలిచాడు, 2009లో గెలిచాడు. 12 ఎన్నికలకి ఆయన ఎప్పుడైతే వైకాపా పుట్టిందో, వైకాపా ఉప ఎన్నికలో ఆయన కాంగ్రెస్ పార్టీ వెలుపలికి వచ్చి 12 ఉప ఎన్నికల్లో గెలిచాడు. ఓడిపోయిన 14 ఎన్నికల్లోనే దామచర్ల జనార్దన్ గారి చేతిలో. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా దామచర్ల జనార్దనే. తర్వాత మళ్ళీ 2019 అంటే 5 సార్లు గెలిచినటువంటి ట్రాక్ రికార్డు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఉంది. అవును. ఒంగోలు అంటే ఒంగోలులో గతంలో కానీ ఆ తర్వాత కానీ ఎవరూ అంత లబ్ధి పొందల. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేరు చెప్పుకునో, రాజశేఖర రెడ్డి గారి బంధుత్వాన్ని వాళ్ళు ఆపాదించుకునో, అసలు కనీవిని ఎరుగున వైభవం అంటారే, అటువంటి వైభవం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చూశారు. సరే, కుటుంబ పరంగా వైవి సుబ్బారెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఒక వర్గం, ఆయన చాలా పెరిగిపోతే నాకు ఇబ్బంది అవుతుంది. వైవి సుబ్బారెడ్డి గారికి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపాకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు పట్టుంది. అందులో జగన్ మెయిన్ ఇంపార్టెన్స్ కూడా వైవి సుబ్బారెడ్డి గారికి ఇవ్వడం అనేది, ఆయన ఎవరితోనూ కటువుగా మాట్లాడటం కానీ, లేకపోతే నిరుత్సాహపరిచేటటువంటి విధంగా మాట్లాడటం కానీ వైవి సుబ్బారెడ్డి గారు చేయరు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జిల్లాకు పరిమితం అయిపోయారు. రాష్ట్ర మంత్రి అయినప్పటికీ ఆయన జిల్లాకు పరిమితం అయిపోయారు. వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముక్కుతాడు వేద్దాం అనుకున్నారు, వేశారు, అయిపోయింది. సరే, 2024 ఎన్నికల్లో అధికారానికి పూర్తి స్థాయిలో దూరం అయినప్పటికీ కూడా విడిచిపెట్టి ఉండకూడదు. ఎందుకు విడిచిపెట్టి ఉండకూడదు అంటే సంధ్య గారు, సరే దాని పాయింట్ లోకి వెళ్లే ముందు, అంటే కేవలము ఆ 2.5 సంవత్సరాలు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పరిగణలోనికి తీసుకున్నారు అనేది అలకనా, లేకపోతే ఆ తర్వాత ప్రాధాన్యత తగ్గింది అనేది పాయింటా? మీ ప్రాధాన్యత ఎక్కడ తగ్గదండి. ఎందుకు తగ్గదు అంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరెవరికైతే మంత్రి పదవులు కేటాయించారో, కేటాయిస్తున్న రోజు ఆయన తెలియజేశారు ఏమని, 2.5 సంవత్సరాలు నేను కొనసాగిస్తాను, 2.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మార్పు ఉంటుందని మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకోండి, మీ చేత ఆన్ రిటర్న్ మీ చేత ఒక లెటర్ రాయించుకున్నారు, సంతకం పెట్టించుకున్నారు. అంటే దాంట్లో మార్చలేదు, 2-3 కాదు, 14 మందిని మార్చలా, 14 మందిని కొనసాగించారు. ఓకే. బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ధర్మాన ప్రసాదరావు గారిని తీసేస్తే కృష్ణదాస్ గారు, లేదా కృష్ణదాస్ గారిని తీసేస్తే ధర్మాన ప్రసాదరావు గారు, అట్లా వచ్చారు తప్ప కుటుంబం నుంచి దాదాపు 14 మందిని మీకు కొనసాగించాల్సి వచ్చింది. అనేక కారణాలు, అనేక సమీకరణాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇప్పుడు అవంతి శ్రీనివాసరావు గారిని తప్పించారు. అవంతి శ్రీనివాసరావు గారిని తప్పించి మన గుడివాడ అమర్నాథ్ గారిని తీసుకున్నారు. కురసాల కన్నబాబు గారిని తప్పించి దాడిశెట్టి రాజయ్య గారిని తీసుకున్నారు. మీకు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి మీకు ఏమైంది, కమ్మ కాపు ఇద్దరికి ఇవ్వకూడదు, దళితులకి ఇస్తూ కమ్మ కాపు ఇద్దరిని లేకుండా కొడాల నాని గారు, పేరు నాని గారు, ఇద్దరు నాని తీసేశారు. మీకు ఇదేంటంటే ఆయన సమీకరణాలు, ఆయనకు తెలిసినటువంటి రాజకీయం ఆయన చేశారు. ఆయన ఏంటంటే ఓ 2.5 years ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఈ ఫ్యామిలీ మెంబర్స్లో ఏంటి 2.5 years పక్కన పెట్టి ఆయనకేంటి అపరిమితమైనటువంటి ఆత్మవిశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత ఇంకెక్కడైనా ప్లేస్ చేస్తాను, ఆయన ఏదో వేసుకుని ఉండొచ్చు. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఒక సామెత కాకపోయినా ఒక సేయింగ్, అది నేను తెలుగులోకి మార్చి చెప్తా.
తెలియని దేవుడి కన్నా తెలిసిన దెయ్యము మిన్న అని చెప్తారు. అవును. ఇప్పుడు తెలియని దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు కొత్తగా మీరు ప్రవర్ చెప్పుకొని, మీ గోత్రం చెప్పుకొని, మీరు ఏ వంశమో చెప్పుకొని, మీ ఇంటి పేరు చెప్పుకొని, ఏ ప్రాంతం, ఈ భాష అంతా వినిపించడం కంటే తెలిసిన దెయ్యం దగ్గర కూర్చొని చెప్పుకున్నారు అనుకోండి, అది మీకు అలవాటు అయి ఉంటుంది, దానికి మీరు అలవాటు అయి ఉంటారు. మీ చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు. తిట్టుకుంటూనో మెట్టుకుంటేనో ఎలాగో ఆ భజన అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు వింటే నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ చేసావు, ఎందుకు వెళ్ళిపోయావు, ఉండుంటే అయిపోయేది కదా అనేసి. ఇప్పుడు కొత్త దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు ఏ ప్రాంతం, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఇయర్ లో వచ్చావు, ఏమేం చేసావు, నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. మీరు అక్కడ అద్భుతాలు సృష్టించినా, మీరు ఏమి సాధించినా, మీరు అక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, మీరు పలానా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడు, మీరు వెళ్ళి ఎవరి పంచని మీరు వాలాల్సి వచ్చింది. అపోజిషన్ జనసేన, తెలుగుదేశం కూడా కాదు. మళ్ళీ ఏంటి, ఆయన తిరిగి వచ్చి నేను యాక్టివ్ అయిపోతున్నాను, ఆయన మళ్ళీ తొడగొట్టారు. ఒంగోలుకి వచ్చి ఒంగోలులోనే ఉండబోతున్నాను, ఒంగోలులోనే నేను శాసించబోతున్నాను అంటే ఆయన కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉంటూ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి స్థానిక శాసనసభ్యుడికి ఈయన సవాలు విసురుతా ఉన్నారు. అంతే కదా. అంటే ఇప్పటిదాకా మేము పాటలు పడ్డది, ఇప్పటిదాకా మా బలాలు నిరూపించుకోవడానికి మేము ఖర్చు చేసింది, మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, ఈ పర్సన్ ఉంటారు అనేసి అని చెప్పుకున్న వాళ్ళంతా ఇప్పుడు అక్కడ ఎవరికి అర్థం కాని రాజకీయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైనటువంటి రాజకీయవేత్త అండి. చాలా మంది ఇప్పుడు మనం నిర్మాణాత్మకంగా మాట్లాడినా, లేకపోతే మనం వ్యవస్థీకృతంగా మనం సద్విమర్శ చేసినా, పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైన రాజకీయవేత్త. ఆయన మీకు 2019 ఎన్నికల్లో అక్కడ పోటీ చేసే అవకాశం జనసేన అభ్యర్థికి ఎవరికి ఇచ్చారో మీకు తెలుసా, మీకు గుర్తుందా? షేక్ రియాజ్ అని అభిమానికి ఇచ్చారు. ఓకే. షేక్ రియాజ్ గారికి ఎందుకు ఇచ్చారంటే ముస్లిం మైనార్టీలు ఉన్నారని చూపించారు. ఓకే, వెరీ గుడ్, వెల్డర్. ముస్లిం మైనార్టీలు ఉన్నారు, ఒంగోలులో ఉన్నారు, మనం కాదనం, ఎవరు కాదనలేనటువంటి వాస్తవం. ముస్లిం మైనార్టీలు ఒంగోలులో ఉన్నారు. మరి మీ సొంత సామాజిక వర్గం పరిస్థితి ఏంటి అనేది ఈ సామాజిక రాజకీయ విశ్లేషకుల నుంచి, ఈ సామాజిక వర్గం నుంచి ఒక ప్రశ్న వచ్చిన తర్వాత ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అక్కడ దర్శి ఉంది, గిద్దలూరు ఉంది. అక్కడ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకోవాల్సి వస్తే ఒంగోలు కూడా ఇస్తే ఇన్ని నియోజకవర్గాలు సొంత సామాజిక వర్గానికంటే మిగతా సామాజిక వర్గాలు దూరం అవుతారు కదా. కాబట్టి దర్శి గిద్దలూరు భవిష్యత్తులో మనం కేటాయించుకోవాలి. అప్పుడు కూడా బెల్లంకొండ సాయిబాబాని ఆయనకు కూడా కేటాయించారు. కాబట్టి షేక్ రియాజ్ గారికి ఇచ్చామన్నారు. ఇప్పుడు షేక్ రియాజ్ గారు ఎక్కడున్నారు? ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ షేక్ రియాజ్ గారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే చాలా పెద్ద నామినేటెడ్ పోస్ట్, చాలా పెద్ద నామినేటెడ్ పోస్ట్. జనసేనలో ఆయన అభిమానిగా ప్రారంభమయ్యి అభిమానులతోనే ప్రయాణాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి, నాకు మంచి మిత్రుడు. ఇప్పుడు షేక్ రియాజ్ గారు రేపు జనసేన ఒంగోలును దక్కించుకుందనుకోండి, కూటమిలో ఉంది, ఒంగోలు మాకు కావాలి, మీరు దామచర్ల జనార్దన్ గారిని మీరు ఎంపీగా పంపించుకోండి పోటీకి అంటే షేక్ రియాజ్ గారు ఇక్కడ అభ్యర్థి అవుతారు. గతంలో ఆయన పోటీ చేసిన అనుభవం ఉంది, కంపల్సరీ కదా. ఆయన ముఖ్యమైనటువంటి పదవిలో అక్కడ ఉన్నారు, హోదాలో ఉన్నారు, ఆయన అభ్యర్థి అవుతారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవరు, రెంట్కి ఇచ్చేట రేవడు అంటారే, అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మొన్న జరిగిన సభలో ఈ అంశం ఎవరో లేవనెత్తడమో లేకపోతే ఎవరో ప్రస్తావించడమో జరిగింది ఆయనతో. ఆయన వెంటనే ఆండయాస్ ఆయన ఒంగోలు ఎవరైతే వైకాపా ఇన్ఛార్జిగా ఎవరినైతే నియమించారో చుండూరు రవి గారిని పిలిచి, చుండూరు రవి వైకాపా ఇన్ఛార్జ్ ఒంగోలులో, ఎవరు వచ్చినా వాళ్ళ కోసం ఇక్కడ గేట్లు ఏమి తెరిచిలేవు, గేట్లు మూసివేయబడ్డాయని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ మళ్ళీ చిన్న ఆశ ఏంటంటే వైకాపా ఇన్ఛార్జ్ అని చెప్పాడు అంటే తప్పితే ఈయన మన ఒంగోలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అని అనౌన్స్ చేయలేదు. వెరీ గుడ్. మీరు చాలా గొప్ప విషయాన్ని మీరు కాదు ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు విషయం గుర్తుపెట్టుకోండి. వన్స్ అనౌన్స్డ్ ఇన్ఛార్జ్ 1, 2, 3 ముగ్గురు ఇన్ఛార్జీలు వేయచ్చండి. అదే అంటే వస్తున్నా ముగ్గురు ఇన్ఛార్జీలు వేసి పందెం కోళ్లలాగా పరిగెత్తండి అంటారు వీళ్ళు. ఎవరు బాగా సభ్యత్వాలు చేస్తారు, ఎవరు బాగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎవరు ఆర్థికంగా ఆయా సభలకి సమావేశాలకు వెన్నుదన్నుగా నిలుస్తారు, ఎవరు ప్రత్యర్థుల మీద వీళ్ళు అటాక్ చేసే స్థాయికి చేరుకుంటారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫైనల్గా మీకు ఒకరు ముందు వరుసలోకి వచ్చి నించుంటారు, వాళ్ళని అభ్యర్థిగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికైతే చుండూరు రవి గారు చాలా దూకుడుగా వైకాపా ఇన్ఛార్జ్, ఆయన తన దూకుడిని ప్రదర్శిస్తున్నారు. ఆ దూకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చింది, ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఏం జరుగుతుందన్నది మనం చూడాలి.